మగవారికైనా ఎవరికైనా సరే భగవంతుడు నుదుటి పైన రాత రాస్తాడు. నీకెక్కడే దేవుడు చిక్కుమందాడు మీ అందరికేమో ఎక్కడ రాసి నాకు ఎక్కడ దీంట్లో నాకు కూడా తిరగదు ఎక్కడే రాశాడు. ఎక్కడే రాశాడు. చెప్పు చెప్పు ఇంటికి వచ్చాను మక్కలు ఇరిగిపోతే నా కొడక తిన్న మాట్లాడకపోతే మక్కలు ఇరిగిపోతే దుమ్ములు ఉన్నాయి. ఒట్టుకుంది మెడ తగ్గుతాను చాలా నువ్వు నవ్వుతుందే నవలతాను రాలిపోతాను. ఆవిడ ఏడుతుంది అలా కొద్ది కింద చెప్పు. ఆయన నీకేమవుతాడు? ఎవరు? ఈయన మా బాబాయ్ రా. బాబాయి. బాబాయ్ అంటే పిన్ని మొగుడు. ఏంటి అమ్మ ఊరుకో. ఎవరు? మా అమ్మ కూడా చూసారు. మా అమ్మ కూడా భోగేశ్వరికి అందరం పోతుంది మమ్మల్ని అంట. మా బాబాయ్ మా అమ్మగారు చిన్నదాని మొగుడిని బాబాయ్ అంటారు. వాళ్ళ అమ్మగారు చిన్న మౌని అయితే చిన్న అంటారు. వాళ్ళ అమ్మగారు పెద్ద మౌని అయితే అంటారు. పెద్ద మౌని ఏంటంటారు? మా నాన్న అంటారు. మా నాన్నే అంటారు. రానా కొనక మా నాన్నే అంటారు. పాడే పాటకు చక్కగా చూపిస్తుంది. అదే ఏంటన్నారా? నిన్న తోసానండి. నిన్న తోసారా? అమ్మాయి తోసి పడిపోతారు. పిచ్చి పిచ్చి మాట్లాడవా కోసేస్తాను. నాలి కోసిస్తున్నా కొడక. పండు నువ్వు మాట్లాడుతున్నా ఏ జరిగి పట్టుకుని పిసికేస్తాను. బిస్కెట్ చింతపండు కాదు చింతపండు పిసిని పిసికి చింతపండు బిస్కెట్ రసం కాదు. ఈ పండు బిస్కెట్ ఏంటి కాదా? ఏంటి కాదా? రగతం రగతం కాదు రగతం. ఎవరు మీరు రక్తం కాడుతుంది. రక్తం అంతా నీకు రగతం అంతా రక్తం రక్తం ఎక్కడైనా ఎర్రగే ఉంటది. పెట్టు ఏంటి ఎక్కడెట్టిందండి? కింద పెట్టానండి. ఎవరైనా కింద నమస్కారం రా. అదే ఉంటామండి. బాగా పెట్టిందా? మనమేంటమ్మా? మా అన్నయ్య. అన్నయ్య నమస్తే. మీ అన్నయ్య? మా అన్నయ్య అంటే స్వయంగా మీ అమ్మకి నేను అనుకుంటాను. స్వయంగా స్వయంగా మీ అమ్మకి నేను కలుపుకుంటాను. అంత ఆశ్చర్యం ఏంటి? మా పోలికలు ఒకరా లేవా ఏంటి? తేడా కనబడుతుందా? ఏంటి మీ అమ్మ చూసి తెలుగుంటది. మా అమ్మ నానా మా అమ్మ మా అన్నీలా పొడవుగా ఉంటది. మీ నాన్న నాన్న పొట్టిగా ఉంటాడు. అక్కడ వచ్చింది తేడా. ఏంటది? ఈ నాన్న నిచ్చుకుని ఎక్కడు. దేని నిచ్చునేసిన ఎక్కడ? ఎక్కడున్నా తాటికాయలు? చెట్టు కదా తాటికాయలు ఉన్నాయి. పండు నీకు విషయం తెలుసా? ఏంటి?
మా నాన్న కొట్టేవాడు కాదమ్మా. అది లేక అక్కడ తేడా మీ నాన్న కొట్టాడు కాదే అక్కడ కొట్టు మా బాబాయ్ కొట్టేవాడు. అందుకే బాబాయ్ పోలికలు వచ్చే మా బాబాయ్ కొట్టండ్రా. సేమ్ అదే పోలిక సేమ్. మీ నాన్న ఎన్ని పని చేయలేదు వచ్చి చూసేవాడు మా నాన్న ఎందుకు పని చేయడం. కొట్టానికండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొట్టుకుంటుందా కాలక్షేపలకి గురుగారు ఉంటామండి చాలా బాగుంది. ఈ కుమ్మలో నీకు మా డాడీరా. ఇది డాడీ మా డాడీ రే మా అందరికి ఓన్ ఫాదర్. మీ అమ్మకి ఎంతమంది బాబుళ్ళు అతనే మా నాన్న. సంగి నాన్న సంగిగా. అంటే ఇలా అన్ని ఉత్తుకోలేదు ఇతనే మా నాన్న. అక్కడే వదిలేడు అందుకే పక్క మూసి పక్కన బాబాయ్, గతం, గతం, గతం. కలుగుతారు కరెక్ట్. ఎక్కడ ఉంది? ఎక్కడ? అది అమ్మోరు గతం ఎట్రా? ఎక్కడమ్మా? అది మామూలు గతం, అమ్మోరు గతం కాదు. మామూలు గతం అంటే మన బుర్రకథ అది ఇన్స్ట్రుమెంట్ అనమాట. మన ముక్క ముందే చెప్పదు ముడుకులేదు నాకే ఎందుకు ఆడుతున్నావని. అమ్మోరు గతం కాదమ్మా. తీసేస్తాను అయితే అమ్మాయి చెప్పు. మనం దేనికి వచ్చాం? చూడేనా ఈరోజు గ్రామానికి ఈ పండగ సందర్భంగా బాలనగమ జీవిత చరిత్ర బుర్రకథ చెప్పడానికి వచ్చాం. బాగా ఆలకించండి. ఆలకించండి. ఇదే గ్రామం ఏ నీకు తెలీదా? డి పోలవరం రా. డి పోలవరం గ్రామంలో అవును ఈ మనం వచ్చాం పండగ సందర్భంగా బాలనగమ జీవిత చరిత్ర బుర్రకథ చెప్పడానికి వచ్చాం. జీవితంలో బుర్రలు చెప్పడానికి వచ్చాం. బుర్ర కాదురా బుర్ర కథ. బుర్ర కదా అంటే బుర్ర కదా. మీరు రూపాయికి రేట్ తీసుకుంటారా? మనమా ఇక్కడికైతే 22,000 తీసుకుంటున్నాం. 22,000 ఎందుకు కష్టపడకుండా తీసుకుంటున్నాం. నువ్వు ఒకదే కష్టపడతాను. నేను అందరూ కదా మా రూపంలో కష్టపడితే 22,000 ఇస్తారు. వీళ్ళందరూ కష్టపడితే కడకాల్లో కూర్చున్న గుండుకెలా అదే అయితే ఎంతకాలం సేపు చెప్తారమ్మా? ముచ్చటగా 3 గంటల కాలం అమ్మా. ఈ 3 గంటలు నీకు ఎంత ఇస్తారు? నాకా 3,000 రూపాయలు ఇస్తారు. 3 గంటలకే 3,000. బాబు గుడికాలు బాగా అడిగించండి గంట వాళ్ళు ఆవిడకి 3 గంటకు 3,000 అంట. గంటకు 1000 రూపాయలు, అరగంటకు 500, ఓ గంటకు 250. ఎవరికైనా ఒప్పుకుంటారు? ఎక్కడికరా? నాకా దేనికి 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 అది రేట్లు చెప్తానంటే నీ రేట్ చెప్తానమ్మా. మంచి పనోడా మా మాయ మంచి పనోడా. మావాడు మంచి ఊపిరి ఉన్నాడా? పీకి వినలేకపోతున్నాడు నాయన. ఏదంటే మరి క్యారీ కలుగుతాను డాడీ అంట. ఎందుకు రేట్లు దేనికి చెప్తాను? రేట్లు దేనికి చెప్తున్నా? నీ రేట్ అన్నా. నా రేటు కాదబ్బా. మేమందరం 3 గంటలు కష్టపడితే అందులో కిరాయి నాకు 3,000 రూపాయలు ఇస్తారు. ఇస్తారు 3 గంటలు చెప్తే. అవును 3 గంటలు చెప్తే నీకు అంత కిరాయి. మరి 3 నిమిషాల్లో 3 పరకాలు చెప్తే నాకే చెప్తా. నోరు మూసుకుని 3 నిమిషాలకు 3 బుర్రకథలా? రియల్లీ నమ్మలా? కేక మేక మేక కేక ఏట ఏక మేక. నువ్వు చెప్పే బుర్రకథ నాకు కానీ నచ్చింది అనుకో. మీ వాళ్ళందరికీ నచ్చింది అనుకో. తర్వాత తినిపిస్తాను. తిప్పినా అదండి ఎంత కష్టపడి 3 నెలలు 3 పనులు తిప్పినా ఇప్పుడే మెడికల్ తింటాను నేను. తర్వాత తినిపిస్తాను అబ్బాయి. చాలా బాగుంది కానీ బాగుంది. పని చేయి. ఏంటి? ఉదయం వెళ్ళిపోతాం కదా ఆ 2 కలిపించే. ఏ 2? ఉదయం వెళ్ళిపోతాం కదండి. వెళ్ళిపోతా
ఆనందన ఇచ్చేస్తాను. ఓకేనా? ఆ భాగంలో కూర్చోప్ప తిరిగి పోతా. ఆ భాగంలో కూర్చోప్ప తిరిగి పోతా. తీసుకురావాలని తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చి మన వాటర్ తీసుకొచ్చినప్పుడు అతను బుద్ధి లేని వాటర్ అలాగే ఉంటుంది. మరి ఈ ఎదవప్ప నేను రాలని ఎప్పుడు చెప్పాను. నచ్చట్లేదు. మాయా రాత్రి నువ్వు గట్టి కట్టదా